అదేవిధంగా దీనికి మద్దతుగా వచ్చినటువంటి ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, వివిధ కార్మిక సంఘాల నాయకులందరూ కూడా మాకు సంఘీభావం వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరిన మరి సంయుక్త కిసాన్ మోర్చా మహబూబాబాద్ జిల్లా కన్వీనింగ్ కమిటీ తరఫున మీ అందరికీ పేరు పేరిన ఉద్యోగ అభినందనలు తెలియజేస్తూ చివరిగా కొన్ని డిమాండ్లు ఏంటంటే బడ్జెట్లో రక్షణ రంగానికి 6 లక్షల కోట్లు కేటాయించింది, వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లు కేటాయించింది, విద్యా రంగానికి, వైద్య రంగానికి కూడా మొత్తం 200 కోట్లు దాటలేదు. విద్యకు, వైద్యానికి, వ్యవసాయ రంగానికి కలిపితే కూడా 4 లక్షల కోట్లు దాటలేదు. కేవలం రక్షణ రంగానికి 6 లక్షల కోట్లు కేటాయించింది. కనుక వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలి. దాని ప్రాధాన్యతలో విద్యా రంగానికి, వైద్య రంగానికి, ఈ 3 రంగాలు భారతదేశంలో మరి కీలకమైన రంగాలు. ఈ కీలక రంగాలను విస్మరించి కార్పొరేట్లకు అనుకూలంగా కార్పొరేట్ వేసి అందించడానికి వ్యవసాయ రంగాన్ని బొందబెట్టి రైతులు మొత్తం క్రాప్ హాలిడే ప్రకటించే విధంగా 3 విధానాలు ఉన్నాయి. బిడ్డ రైతు కనుక క్రాప్ హాలిడే ప్రకటిస్తే ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా 4 మెతుకులు తినాలంటే వ్యవసాయ రంగం రైతు పండిస్తేనే. అందుకే నేను అన్నం పెట్టే రైతుల్ని గోసపెట్టుకోకు, బడ్జెట్ పెంచు, రక్షణ రంగాన్ని తగ్గించు, వ్యవసాయ రంగాన్ని పెంచు అనేటువంటి దాంతో మేము అంటున్నాం. అదేవిధంగా నూతన వ్యవసాయ మార్కెట్ విధానం ఏదైతే ముసాద బిల్లు ఉన్నాయో నువ్వు దొడ్డిదారిన మళ్ళీ 3 చట్టాలు తీసుకురావంటున్నావు. కాబట్టి నూతన వ్యవసాయ మార్కెట్ విధానం బిల్లుని వెంటనే రద్దు చేయాలి, లేకపోతే దేశవ్యాప్తంగా అది రద్దయ్యేంత వరకు మేము పోరాడతామని చెప్పి మేము మీడియా మిత్రులకు ప్రజలు కోరుతా ఉన్నాం.